బతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా కేసులు పని అంటూ భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం నేను సహించను. తాతయ్య కూడా నీకెప్పుడు చెప్తూ ఉంటారు కదా కేసులు గెలవమని. నువ్వెప్పుడైనా గెలిచావా? ఏదో ఒక రోజు నా కోసం వస్తాడు, నన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఐ లవ్ యూ సూర్య. ఇడ్లీ. ఏంటి ఆయుష్ పడుతున్నా? కుక్కలైన వెంటబడ్డాయా? నోర్ మూయిరా. జాగింగ్ చేస్తే కష్టం ఏంటో తెలుస్తుంది నీకు. జాగింగ్ చేయాల్సింది నీలా లావుగా బొండంగా ఉండేవాళ్ళే గాని నాలా స్లిమ్ గా స్మార్ట్ గా ఉండేవాళ్ళు కాదు. స్టూపిడ్. ఇంతకీ నువ్వెంత జాగింగ్ చేసినా నీలో ఏ మార్పు లేదంట్రా? ఏమో నాకేం తెలుసు. నాకు తెలుసు. రోజుకొక గంట పరిగెట్టి నెలకొక కేజీ తగ్గుతున్నావు. మరో పక్కన 6 ఇడ్లీలు 4 పూరీలు ఐస్ క్రీంలు బర్గర్లు చాక్లెట్లు తిని 5 కేజీలు పెరిగిపోతున్నావు. నోరు మూస్తావా? తప్పేమైనా మాట్లాడాను చెల్లె? తిండి విషయంలో నేను కంట్రోల్ చేసుకోలేనురా. నన్నేం చేయమంటావు? మరేం చేయమంటా అండం కాదు. అలాంటప్పుడు వాడు నన్ను చూసి నవ్వాడు, వీడెవడో నన్ను చూసి ఎక్కిరించాడు అని చెప్తూ నువ్వేడిస్తూ మమ్మల్ని ఏడిపించుకో. నిన్ను సరే సరే, అయినా నీతో గొడవ పెట్టుకున్నంత తీరిక నాకు లేదు. వస్తా. అవును, నాన్నగారు జాగింగ్ నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయారా? నీకు తెలీదా? నాన్నగారు 15 రోజులుగా జాగింగ్కే రావట్లేదు. Is it? I can't believe. యూ హ్యావ్ టు బిలీవ్. నాన్నగారిలో చాలా మార్పు కనపడుతోందిరా ఈ మధ్య. సరే నేను వస్తా. Yeah, it's me, Pradhana. I just want an appointment sometime around, maybe in the afternoon. Yeah, that'll be fine. Hello? 1 minute. Hello? Yeah, please say. I'm free. Okay then, we'll make a meet in the afternoon. Sure. See you then. Bye-bye. ప్రార్థన, నువ్వు అత్తయ్య, నిన్న రాత్రి రావడం లేట్ అయింది. అందుకని పొద్దున్నే లేవలేకపోయాను. ఇప్పుడేమైందని? ఇంకాసేపు పడుకోవాల్సింది. ఎందుకు లేచావు? పోనీలే, ఈ రోజైనా ఇంట్లో ఉన్నావు. నువ్వు ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? అవుననుకోండి, కానీ ఈరోజు చాలా చెమటగా ఉంది. వేసవకాలం కదమ్మా, కరెంటు పోయింది, చెమటెక్కువే. అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ.
ఓకే ఓకే. ఈరోజు నీకిష్టమని మసాలా దోశ చేస్తున్నాను. మసాలా దోశ వేరే ఏం లేవా? ఏ నీకిష్టమేగా? ఆ, ఇష్టమే అనుకోండి, కానీ అందులో నూనె ఎక్కువ ఉంటుంది అత్తయ్య. పోనీ కొంచెం నెయ్యి వేసి వేడివేడిగా దోశ తెస్తాను. ఆ, అవును, నువ్వు జిలేబీ ఎలా చేయాలని అడిగావు కదూ. ఆగు, ఈరోజు నేర్పిస్తాను. నాకు మా అత్తగారు నేర్పించారు. రా, ఇద్దరం కలిసి చేద్దాం. ఆ, ఈ రోజా? ఎంతసేపు? అర్ధగంటలు అయిపోతుంది. నువ్వు తెలివైన దానివేగా. ఈ రోజు అవుతత్తయ్య, ఇంకెప్పుడైనా నేర్చుకుంటాను. ఎందుకు? అది మరి అంటే ఈరోజు పార్లర్కి వెళ్ళాలి. ఇప్పుడే ఫోన్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను కదా. చాలా రోజుల నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఇప్పుడు వెళ్దామని అనుకున్నాను. సరే, మరి నేను వెళ్ళి రెడీ అవనా? ఏంటి రంగనాథ్ ఇంకా రాలేదు? ఎప్పుడూ ఇంత లేట్ చేయలేదే. నేనదే ఆలోచిస్తున్నాను, మన కంపెనీ బోర్ కొట్టిందేమోనే. 200. హాయ్ ఎవ్రీబడి. హాయ్. 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 నీకు 100 ఏళ్ళు. ఏమైంది ఇవాళ లేట్గా వచ్చారు? ఎప్పుడు ఓడిపోతుంటాను కదా, ఈరోజు రెస్ట్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఉండలేక వచ్చాను. షో. థ్యాంక్ యూ. మీరు కనపడపోయేసరికి మహిమ ఎంత టెన్షన్ పడిందో తెలుసా? నేనెక్కడికైనా పారిపోతానా? అది మీ వల్ల కాదులే. 500. ప్రశాంత్, 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 ఎస్ డార్లింగ్. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్. అవునా? ఏది చూపించు. ఏయ్. అమ్మా ఆశ దోశ. ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే, కళ్ళు మూసుకో. మ్మ్. మ్మ్. కళ్ళు మూసుకున్నావా? మ్మ్. మ్మ్. కళ్ళు తెరవకుండా ఇదేంటో చెప్పు. ఏయ్ ఆగు. రోజా ఫ్లవర్స్. తీసుకో. థ్యాంక్ యూ. నీ కోసమని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఏయ్ ఆగు. నాకు ఈ రోజా ఫ్లవర్స్ కన్నా ఎక్కువ ఇష్టమైంది మరొకటి ఉంది. ఏమిటో? నీ మనసు. అర్చన, నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి, అదే నాకు ఇష్టం. ప్రశాంత్, ఇంకెప్పుడు నీ ముందు బాధపడకూడదని, నిన్ను బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. అవునా? ఆహా, ఎంత ముద్దొస్తున్నావో. నేను తీసుకున్న ఇంకో నిర్ణయం ఏంటంటే ఏంటంటే రేపు వెళ్ళి అమ్మని చూడాలనుకుంటున్నాను. వెరీ నైస్. నిన్ను చూడగానే మీ అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? నువ్వు కూడా మీ తమ్ముడు చెల్లిని చూసి చాలా సంతోషిస్తావు. నేను వెళ్ళేది మా అమ్మని చూడ్డానికి, అంతేకాని మిసెస్ రాజేష్ని కాదు. మిసెస్ రాజేష్ అంటే మీ అమ్మేగా? కాదు, రక్తం పంచుకు పుట్టిన బిడ్డని చిన్నప్పుడే కని పెంచకుండా వదిలేసిన వ్యక్తిని అమ్మ అనరు.
చచ్చా విసుకొచ్చేస్తుంది. ఎవరి మీద? ఇంట్లో అందరి మీద. ఎందుకు? ఎప్పుడు ఏదో ఒక కేసు గురించి డిస్కషన్స్. మామూలుగా అస్సలు మాట్లాడుకోరు. ఇది ఇల్లు లాగా లేదు, కోట్లా ఉంది. నీకు ఎగ్జామ్స్ ఎలాగో వాళ్ళ కోర్టు కేసులు అలాగా, అందుకే టెన్షన్. ఏంటి, నాన్నేమైనా అన్నాడా? ఏమంటారు, అమ్మ పోరు పడలేక బాగా చదువుకో, మార్కులు తెచ్చుకో అంటూ కోపడతా ఉంటారు. మళ్ళీ నువ్వు ఎందుకు కేసు గెలవలేదంటే, నేను గెలిస్తే ఖైదీలంతా జైల్లో పడి బాధలు పడుతూ ఉంటారు కదా, అందుకే ఓడిపోతుంటాను, ఇదో సీక్రెట్ అని చెప్పాడు. నీకింకో సీక్రెట్ చెప్పనా? ఏంటో చెప్పు. నీకు సత్యహరిశ్చంద్రుడి కథ తెలుసా? తెలీదు, చెప్పు. హరిశ్చంద్రుడు ఒక రాజు. ఎప్పుడూ నిజమే చెప్పేవాడు. ఆడి తప్పని మనిషి. అందుకే అపనిందల పాలయ్యాడు. అష్టకష్టాలు పడ్డాడు. మీ నాన్న కూడా అంతే. నిజాన్ని నమ్ముకొని నిజం వైపు వాదిస్తూ నిజాలు చెప్పడం వల్లే కేసు గెలవలేకపోతున్నాడు. మరి తాతగారు ఎప్పుడు గెలిచేవారంటగా? అబద్ధాలపై మాయా అని తేనెపోసి తీయని మాటలతో మోసం చేసేవాళ్లకే రోజులు. వాళ్లే గెలుస్తారు. 1000. ఏంటి బండి మంచి స్పీడ్లో ఉంది? వాణిగారు, ముందు మీ పందెం వేయండి. 1000. డ్రాప్. 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 1000. 1000. షో. వావ్, గ్రేట్. షిట్. అమ్మయ్యా, అన్ని నావే. నేను వెళ్తాను. ఏం రంగా గారు, ఇంకో రౌండ్ ఆడదాం. ఇది అన్యాయం. మీరు గెలవగానే వెళ్తానంటే ఎలా? జన్మకో శివరాత్రి, ఏదో ఒకసారి గెలిచాను. ఇది కూడా ఇక్కడే పోగొట్టుకోమంటే ఎట్లా? మహి ప్లీజ్. కొంచెం సేపు ఆడొచ్చు కదా. అది కాదు మహిమ, నా కోసం ప్లీజ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. కార్డ్స్. రాగిణి, ఏంటి మావయ్య? ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు మావయ్య. రంగా వచ్చాడా? లేదు, కొద్దిగా పనుంది, లేటుగా వస్తానని చెప్పారు. ఎన్నాళ్ళ నుంచి ఇలా? నాకెందుకు చెప్పలేదు? రంగా వచ్చిన వెంటనే నాకు చెప్పు. రాగిణి, నేను రంగా గురించి అడిగినట్లు వాడికి తెలియకూడదు. సరే మావయ్య.
ఈరోజు ప్యాకాట్లో రంగా పొజిషన్ ఏంటి? 10,000 గెలుచుకున్నాడు. వెళ్ళిపోతున్న రంగానాపి వాణి కిషన్ మళ్లీ ఆడించారు. 25,000 పోగొట్టుకున్నాడు. దగ్గరుండి నేనే డబ్బు అప్పిచ్చి ఆడించాను. గుడ్. ఇంతవరకు రంగనాథ్ మనకెంత బాకీ పడ్డాడు? చాలానే ఉంది. ఎంతున్నా సరిపోదు. అప్పుగా అతని ఇల్లు పరపతి మనకు తాకట్టు పెట్టుకునే స్టేజికి అతన్ని తీసుకురావాలి. ఏంటి నీ మొహంలో సంతోషం కనిపించదే? ప్రశాంత్, మనం చేసేది రైటే అంటావా? మనం చేసేది కూడా అన్యాయం అనిపిస్తోంది. మనకి గతి పట్టించిన జస్టిస్ రాజశేఖరం పైన నాకు పీకల దాకా కోపం ఉంది. అతన్ని నాశనం చెయ్యాలనుంది. కానీ మధ్యలో రంగనాథాన్నిలా చెట్టుని నరకాలి అంటే కొమ్మల మీద జాలి చూపించకూడదు. ఆ రాజశేఖరాన్ని దెబ్బతీయాలి అంటే రంగాని బలిపశువుని చేయక తప్పదు. లక్ష్యం చేరుకోవటం ముఖ్యం. అర్థమైందా? ఏంటి మేఘనా, ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు తాతయ్య. చదువుకునే పిల్లలు రాత్రి పెందరాళే పడుకుని ఉదయం తొందరగా లేవాలి, చదువుకోవాలి. అది పద్ధతి. అలాగే తాతయ్య. గుడ్. రాజశేఖర్ హియర్. చెప్పు కిషోర్. కేస్ ఫైల్ చదివాను. నువ్వు ఏం చేస్తావో, సాక్షుల్ని ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. కాని నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గెలిచి తీరాలి. అండర్స్టాండ్? గుడ్ నైట్. ఏం చూస్తున్నావు? తాతయ్య, కోర్టులో కూడా ఇలానే గట్టిగా మాట్లాడతారా? పెద్దయ్యాక నువ్వు కూడా నాలాగా గొప్ప లాయర్వి కావాలి, సరేనా? మీలాగా కాదు, మా నాన్నలాగా మంచి లాయర్ అవుతాను. అదేంటి? మా నాన్న అన్ని నిజాలు చెప్పి కేసులు ఓడిపోతున్నాడట. మరి నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి కేసులు గెలుస్తున్నావటగా? ఎవరు చెప్పారు? పల్లవి అత్త. మా నాన్న మంచివాడు, ఎప్పుడు నిజమే చెప్తాడు. కేసులు ఓడిపోయినా పర్వాలేదు తాతయ్య, నేను మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పను. మా నాన్నలాగా నిజమే చెప్తాను. నాన్నా, రంగా, నేనొస్తాను, నువ్వు వెళ్ళమ్మా.
ఏంటన్నమ్మా? ఏం లేదు, షర్ట్ కొంచెం నలిగింది అంతే. ఇంతసేపు ఎక్కడున్నావు? అర్జెంట్ పనుండి ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. ఈ మధ్య నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు. సరిగ్గా కూడా భోంచేయటం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పరా? ఏం కాలేదు నానమ్మా, నువ్వే అనవసరంగా ఏదో ఊహించుకొని ఫీల్ అవుతున్నావు. నువ్వు ఇలా రా, చెప్తా, కూర్చో. ఏదో పోగొట్టుకో. నానమ్మా, చాలా లేట్ అయింది, నీ ఆరోగ్యం పాడవుతుంది, పడుకో. నువ్వు ఏదో పోగొట్టుకున్నట్టు ఆలోచిస్తున్నావు, అదేమిటో చెప్పురా. నానమ్మా, ఏం లేదు. నువ్వు ఆలోచిస్తున్నావు, చెప్పు. నానమ్మ, అది ఓ గెలవలేని కేసు ఒకటి టేకప్ చేశాను. గెలవలేని కేసు అని చెప్తున్నావు, మరి ఆ కేసు ఎందుకురా తీసుకున్నావు? అంటే కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ డబ్బే. డబ్బా? అది ఇప్పటికీ ఈ కేసులో చాలా డబ్బు ఖర్చయింది నానమ్మా, అదే నా బాధ. నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా, డబ్బుతో నీకేం పని? అది ప్రభుత్వం చూసుకుంటుంది కదా. అది కరెక్టే, కానీ డబ్బెవరిదైనా డబ్బే కదా నానమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. కానీ నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చూడు, ఆ కేసుల గురించి ఆలోచించడం మానే. పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించు. ఇంటికి లేటుగా రావడాన్ని తగ్గించు. వెళ్ళి పడుకో. సరే, గుడ్ నైట్ నానమ్మా. ఆమె పరాయిది కాదమ్మా, నీ కన్న తల్లి. ఆ మాటే నాకు గుర్తు చేయొద్దని చెప్తున్నాను. నువ్వు వాణ్ణి ఇంకా మర్చిపోలేదా? వాళ్ళే నా వెంట పడుతున్నారు సార్. నన్ను చంపేస్తారు. నన్ను వదిలిపెట్టరు, నన్ను చంపేస్తారు.